అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపత్రికలు విషపూరితమైనటువంటి కథనాలను వాళ్ళు రాస్తున్నారో ఒక్కసారి ఈరోజు రాసినటువంటి మనం చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఈ వార్త వాళ్ళకి ఎంత లాభమైనటువంటి వార్త, ఎంత డబ్బులు తెచ్చేటటువంటి వార్త, అసలు ఈ వార్త ఎందుకు రాశారనేది మనం పూర్తిగా చూద్దాం. ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, పలువురు శాసనసభ్యులు ఇష్టారాజ్యం అని పెట్టి వైసీపీ నేతలే ఆదర్శంగా దందాలు చేస్తున్నారంట. ఎవరు? ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ నేతలను ఆదర్శంగా తీసుకొని దందాలు చేస్తున్నారంట. అసలు ఎలా వార్త రాస్తారో వీళ్ళు చూడండి. ప్రతిదానికి వైఎస్ఆర్సీపీకి లింక్ ఉండాలి, ఎందుకంటే మనం వీళ్ళకి లేదంటే నిద్ర పట్టదు. చూడండి, అరాచక పాలన అంతమే ఏడాది గడిచిందంట. ఇప్పుడే కూటమి సర్కారు కొలువుదీరి రేపటి సంవత్సరం అవుతుంది. భూదందాలు, ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, వెంచర్లు వేస్తే వాటాలు, అవకాశాలు వెతికి మరీ ముడుపులు పిండిన ఎమ్మెల్యేల కథ ముగిసింది. కానీ మేము మాత్రం తక్కువ అని కూటమి ఎమ్మెల్యేలను కొందరు చెలరేగిపోతున్నారు. అచ్చంగా నాటి వైసీపీ ఎమ్మెల్యేల దందాలను తలపిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలను భాగస్వాములుగా చేసుకుని వసూలు చేస్తున్నారు. నియోజకవర్గాలను బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. ఏడాదిలో ఆయా శాసనసభ్యులు వ్యతిరేకత మూటగట్టుకున్నారు. పరిస్థితి మారకపోతే వారికి కష్టమని, కూటమి ప్రభుత్వానికి కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొత్త సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ఆ ఎమ్మెల్యేల తీరుపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న విశ్లేషాత్మక కథనం అని పెట్టి కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు ఇచ్చేశారంట శాసనసభ్యులు. కొన్ని చోట్ల వైసీపీ నేతలతో ములాఖత్ అయ్యారంట. ప్రతి పనికి రేటు కట్టి ముడుపులు వసూలు చేస్తున్నారు. భూదందాలు, ఇసుక, గ్రావెలు దోపిడీలు చేస్తా ఉన్నారు. మద్యం షాపుల నుంచి వసూళ్లు, కాంట్రాక్టులు, మిగిలిన పనులన్నీ వైసీపీ వారికి అప్పచెప్పారంట. సొంత పార్టీ శ్రేణులపై నిర్లక్ష్యం అంట. కొందరు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత. ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి. ఇటీవల టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశం. కానీ కొందరు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతున్నారు. కొందరు కాదు, ఈరోజు ఆల్మోస్ట్ 164 మంది శాసనసభ్యుల్లో ఆల్మోస్ట్ అందరిది అదే పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరు ఏమన్నా తక్కువ ఉంటుందేమో, తక్కువ. మిగిలిన వాళ్ళందరూ మీకు చెప్పిన అన్నిటి పడితే ఇంకా అనేక రకాల దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఈ వార్త ఎందుకు రాసింది ఆంధ్రజ్యోతి అంటే, చానా ముదురు సానా సతీష్ అని రాశారు. తర్వాత డబ్బులు అందగానే చానా ముదురు కాదు, చానా మంచి సతీష్ రాజ్యసభ. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ నియోజకవర్గాల్లో పేర్లు చెప్పకుండా, ఆ ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండా వార్త రాశారు. ఇది ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ వార్త చదివే వాళ్ళకి అర్థమైద్ది. సో ఇప్పుడు వెళ్ళిపోతాయి. రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఈ సంవత్సరంలో వసూలు చేసింది ఎంత, కానీ మీరు కొంచెం ఎక్కువ రాశారు, ఎంతే వసూలు చేశాం, దీంట్లో మీకు ఎంత ఇస్తున్నాం అనగానే తర్వాత ఈయన చాలా మంచి ఎమ్మెల్యేలు, వీళ్ళు చాలా మంచిగా ఎమ్మెల్యేలు, కొంత మొదటి సంవత్సరం ఏదో చిన్న ఆరోపణలే వచ్చినాయి, కానీ అవి ఆరోపణలే, అవి నిజం కాదు అని చెప్పి వార్తలు మళ్ళీ మార్చేస్తారు. సో దీంట్లో చూడండి, రియల్ వ్యాపారే షాడో ఎమ్మెల్యే. కర్నూలు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కృతజ్ఞాభావం కాస్త అంత ఎక్కువే. తనకు ఎన్నికల్లో సాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి నియోజకవర్గాన్ని రాసించేశారు. ఇది చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఎమ్మెల్యే. నంద్యాల జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆమె భర్తదే హవా. మట్టి అక్రమ రవాణా, ఇసుక దోపిడీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి వసూలు చేస్తున్నారని పేరుంది. అందుకే ఇది చాలా మంచి ప్రభుత్వం. పెత్తనం అంతా భర్తదే, వసూళ్లు మొత్తం భర్తే. ఇది చాలా మంచి ప్రభుత్వం. అనంతపురం జిల్లా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేపై అటు ప్రజల్లో, ఇటు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రతి పనికి రేటు పెట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములను, ఇతరులు పాడుకున్న మద్యం షాపులను బెదిరించి మరీ లాక్కున్నారన్న విమర్శలు గుప్పమంటున్నాయి. ఇతరులు నిర్వహిస్తున్న మద్యం షాపుల నుంచి నెలవారీ వసూలు చేస్తున్నారని మెడికల్ ఏజెన్సీలు, పీడీఎస్ బియ్యం దేన్ని వదలరని ఆయనకు పేరు. ఇస్తారా లాక్కోనా? చాలా మంచి ప్రభుత్వం. ఏడాదిగా సంబరాలు చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు. అందుకనే కదా రేపు సంబరాలు చేస్తుంది. 12వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పండగ ఎందుకు చేసుకోవాలంటే, ఇది ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలా దోపిడీలు చేస్తున్నారు కాబట్టి పండగ చేసుకోవాలి. అంతే కదా చంద్రబాబు నాయుడు గారు, అంతే కదా. మరి దీంట్లో రాశారు మీరు, రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగని పైన హెడ్డింగ్ పెట్టారు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా పండగ చేసుకోవాలి. ఎవరు? దోచుకున్న ఎమ్మెల్యేలు, దోచుకున్న ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు, వీళ్ళే కదా పండగ చేసుకోవాల్సిందే. ప్రజలకు ఎక్కడ పండగ లేదు కదా. గుమ్మనంగా దోపిడీ, అదే గుమ్మనూరు జీరాంది. అనంతపురం జిల్లా చెందిన మరో ఎమ్మెల్యే సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకుని విజయం సాధించారు. నియోజకవర్గం మొత్తం ఆయన సోదరులు గుప్పిట్లో ఉంది. పేకాటి శిబిరాలు, బెంగళూరుకి ఇసుక అక్రమ తరలింపు, మద్యం షాపుల నుంచి వసూలు, ఇవన్నీ సోదరులే చూస్తుంటారు. నియోజకవర్గంలో పనులకు టీడీపీ శ్రేణులు కావండి, ఎవరు కమిషన్లు ఇస్తే వారికి కట్టబెడుతున్నారు. చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఎమ్మెల్యే. ఆయనపై అధిష్టానము గురు. విజయవాడ నగరంలో నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు అవినీతిపై అధిష్టానం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. పోస్టింగులు, బదిలీలు మొదలు అక్రమ కట్టడాలు, వాణిజ్య సదుపాయాలు, టింబర్ డిపోలు, ఇలా వేటిని వదలకుండా నెలవారీ వసూలు చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లు భయపెట్టి చాలా కలెక్షన్లు లాగేసుకున్నారు. చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి ఎమ్మెల్యేలు. ట్రావెల్ బస్సులను వదలరు. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడికి
అవినీతిని పార్టీ శ్రేణులు నిరసిస్తున్నాయి. వంశధార నదులను ఇసుక దోపిడీ మొదలు కాంట్రాక్ట్ పనులు, కమిషన్లు, చివరికి ట్రావెల్ బస్సుల నుంచి కూడా ముడుపులు తీసుకుంటున్నారు. చాలా మంచి ఎమ్మెల్యే, చాలా మంచి ప్రభుత్వం. క్వాడ్జు గ్రావెల్ మైనింగ్ను పల్నాడు జిల్లాకు చెందిన నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేతపై టీడీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నా ఆయన గ్రావెల్ గ్రాడ్జు ఎన్ని అప్పచెప్పారంట. తన ఆసుపత్రి ఉద్యోగి ఏజెంట్ పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాల నుంచి వసూలు కోసం తన ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తిని ఏజెంట్గా పెంచుకున్నారు. చాలా మంచి ప్రభుత్వం, చాలా మంచి డాక్టర్, చాలా మంచి ఎమ్మెల్యే. ఈయన దెబ్బకు పార్టీ గోవింద్. అనకాపల్లి జిల్లా నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిపై జిల్లా అధ్యక్షుడు సహా టీడీపీ శ్రేణులన్నీ తీవ్ర వ్యతిరేకతున్నాయి. ఆయన అంచెల్లో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. కూటమి నాయకులే తవ్వకాలు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. చాలా మంచి ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం ఇది, చాలా మంచి ప్రభుత్వం, మంచి ఎమ్మెల్యేలు, మంచి దోపిడీ. ఇది మంచి దోపిడీ, మామూలు దోపిడీ కాదు. నంద్యాల జిల్లా చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తన ఇద్దరు కొడుకులు కట్టబెట్టేశారు. అబ్బా, నెలవారీ వసూళ్లు, భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయన వారంలో శని, ఆదివారం మాత్రం నియోజకవర్గంలో ఉంటారు. నంద్యాల జిల్లాకి చెందిన మరో ఎమ్మెల్యే నియోజకవర్గం తన చిన్నాన్న చేతికి అప్పచెప్పారు. సదరు చిన్నాన్న క్వారీల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రజలను, పార్టీ శ్రేణులను పూర్తిగా విస్మరించారని ఆరోపణలు ఉన్నాయి. మండలానికి ఒక నాయకుడిని చొప్పున కోటరీని ఏర్పాటు చేసుకుని వారితో తప్ప ఇతర నాయకులు, కార్యకర్తల కలవరు, భూముల సెటిల్మెంట్లు, గ్రావెలు, మట్టి దందా, మద్య వ్యాపారం అన్ని ఆ కోటరీ. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి దర్శనం కోసం ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలో నెలకు 2 రోజులు ఉన్నా ఎక్కువే. అధిక సమయం అమరావతి, ఢిల్లీలోనే గడుపుతున్నారు. ఆయన పీఏనే ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. పెత్తనమంతా కొడుకు, అల్లుడిదే. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఏ పని అయినా వెళ్తే కుమారుని గడవాలని ఆయన చెప్తున్నారు. ఇది ఎంత మంచి ప్రభుత్వం. ఏడాది కాలంలో రాష్ట్ర వేడుకగా పండగ జరుపుకునేటటువంటి ప్రభుత్వం అంటానికి ఇయే కదా నిదర్శనాలు. సో మళ్ళీ ఇవన్నీ మాయమైపోతాయి రేపు పొద్దున వాళ్ళ వాటాలు రాధాకృష్ణకి పంపించగానే. సో ఇది ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఏడాది కాలంలో ఎంత దోపిడీ జరిగిందో రాష్ట్ర ప్రజానికాన్ని గమనించమని చెప్తా ఉన్నాం. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అక్రమ అరెస్టుకు సంబంధించి ఆ వ్యాఖ్యల వెనుక కుట్ర, సమాజంలో అల్లడికి పన్నాగం, ఖండించాల్సిన కొమ్మినేని ప్రోత్సహించారు, వాదనలు వినిపించిన స్పెషల్ కౌన్సిల్, కొమ్మినేనికి రిమాండ్, జైలుకు తరలింపు, కృష్ణరాజు చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను మీరు ఎందుకు ఖండించలేదు, మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి, జడ్జి ప్రశ్నలు, నీళ్లు నమ్మిన కొమ్మినేని, అంత అబద్ధాల వార్తలు, అట్రాసిటీ సెక్షన్పై కోర్టు అభ్యంతరం కాదు, పెట్టా వాయించినట్టు కోర్టు. ఎన్నిసార్లు పెడతారా ఇట్లాంటి తప్పుడు కేసులు? ఎస్సీ ఎస్టీ కేసుది, దీనికి ఎస్సీ ఎస్టీలకి దూషించింది ఎక్కడ ఉంది అసలు? ఎందుకు ఇట్లాంటి తప్పుడు కేసులు పెడతారని ఏదైతే కోర్టు మెమో ఇచ్చింది ఎస్పీకి, డిఎస్పీకి. కానీ చూడండి, కోర్టు అభ్యంతరం తెలిపిందంట, అంతే సింపుల్గా అభ్యంతరం తెలిపింది. ఇక్కడ చూడండి, కుట్రతోనే మురికి మాటలు, అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని మిగతా నిందితులతో కలిసి కొమ్మినేని కుట్ర చేశారు. చెప్పేయండి, ఇంకా కెమెరామ్యాన్లు అందరికి ముందే చెప్పారు జాగ్రత్తగా రికార్డ్ చేయండి అని చెప్పి. మొత్తం సాక్షి టీవీ డైరెక్టర్లు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్లు, ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు ఎవరు కోపం ఉంటే వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేసేయండి. ఎంత దారుణం. గుంటూరు జిల్లా కొమ్మినేని నెల 24 వరకు రిమాండ్ విధించి న్యాయస్థానం. సాక్షి ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యలు వీడియో వీక్షించిన న్యాయాధికారి జగన్ మీడియాను నిషేధించాలంట. ఎవరు? తెలుగుదేశం మహిళలు. ఆ వ్యాఖ్యల వెనక కుట్ర, రిమాండ్ విధించండి స్పెషల్ కౌన్సిల్, పకడ్బందీగా రిమాండ్ రిపోర్టు. కొమ్మినేని శ్రీనివాస అరెస్ట్ చేసి కోర్టులో ఆధారపడిన సందర్భంలో పకడ్బందీగా తప్పుడు కేసులు పెట్టారండి. BNS 79, BNS 196/1, BNS 350/2. సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచాలని, కలహాలు సృష్టించాలని దురుద్దేశంతో కుట్రపూరితంగా నేరానికి పాల్పడటం అనే కేసు పెట్టారు. అంటే కుట్రపూరితం అని చెప్పి వీళ్ళు అంటే తప్పుడు కేసులు పెట్టారని ఇక్కడ అర్థమవుతుంది. కానీ అందువల్లే శిక్షార్హులు. వ్యాఖ్యల్లో తీవ్రంగా పరిగణించిన కోర్టు పొన్నవోలు చిందులు నోరు మూసుకు ఏం మాట్లాడుతున్నామంటే బెదిరింపు ధోరణిలో మాట్లాడారంటే పొన్నవోలు తీవ్ర అసహనంతో వాదనలో రగిలిపోయారు. పొన్నవోలు తీరుపై మేజిస్ట్రేట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏందో మరి వీళ్ళందరూ లోపల అసలు ఏం వార్తలు రాస్తారు? కృష్ణరాజు బహుముఖ వేషాలు, కఠిన చర్యలు తీసుకోండి, కుట్రతోనే మురికి మాటలు, మళ్ళీ ఇవే నేరాలు పాల్పడతారు, ఆధారాలను మాయం చేస్తారు. ఏమున్నాయి ఆధారాలు మాయం చేయడానికి? ఆ వీడియో ఇప్పటికీ ఉంది. ఒక్కసారి అంటే ఏది రాజధాని అని మీరు ఆ డాష్ రాజధాని లక్షల కోట్ల సార్లు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. ఇక ఆధారాలు మాయం చేస్తారంట బెయిల్ ఇస్తే. ఎంత దారుణం చూడండి. ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు పోలీసులు విచారణలో చెప్పినట్టు తెలిసింది. గుంటూరు జైలు కొమ్మినేని సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మళ్ళీ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టడం కోసం స్టార్ట్ అయ్యారు. దీనికి రఘురామకృష్ణరాజును రంగంలో దింపారు. సజ్జల వ్యాఖ్యలపై రఘురామ్ ఫైర్. శంకర్ జాత్ అంటూ దూషించిన ఆయనపై చర్యలు ఉంటాయా? ఆయన అన్నదేంది? ఇక్కడ రాక్షసులు, పిశాచులు ఇలాంటి ఒక తెగ
లాగా ఉంది, ఏంటి లేకపోతే ఈ విధంగా చెప్పులతో కొట్టడం, ఎక్కడికి పోతున్నావు అదని చెప్పి ఆయన అంటే ఆయన కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. అందరిని అరెస్ట్ చేయండి, మొత్తం లిస్ట్ రాసుకొని ఒకసారి 1,30,00,000 మంది ఓట్లు వేశారు కదా, 1,30,00,000 మంది ఒకసారి అరెస్ట్ చేసేసి పెట్టేసేయండి. ఏ ఊర్లోకి ఆ ఊర్లోనే అక్కడే ఒక పెద్దది తీసుకొని ఆ ఊర్లోనే జైలు కట్టేసి, లేకపోతే జైలు కట్టవసరం, ఆ ఊర్లో ఏదో ఒకటి ఉంటాయి కదా, దాన్ని జైలుగా చేసేసి ఆ ఊర్లో పెట్టేసేయండి జైల్లోనే. మరి కోర్టులు జైలు సరిపోవు కదా. ఎంత దాని నుండి సజ్జలకు నేడు సమన్లు జారీ చేస్తాం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టీకరణ. సుమోటోగా తీసుకొని జాతీయ మహిళా కమిషన్కి లేఖ. సజ్జల మాటలు వెనక స్వత్వానికి ప్రతీక. రాష్ట్ర బహిష్కరణ చేయాలంట సజ్జల గారిని. సజ్జల వ్యాఖ్యలు జగన్ స్క్రిప్ట్. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎవరైనా ఉన్నాడు గుంటూరు ఎమ్మెల్యే, తెలియదు చాలా మందికి నజీర్ అహ్మద్ ఒక ఆయన ఉన్నారని. సజ్జలకు నేడు సమన్లు జారీ చేస్తామని మహిళా కమిషన్ రాయపాటి శైలజ గారు అంటున్నారు. మరి ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే మహిళా కమిషన్గా రాయపాటి శైలజ గారు మిమ్మల్ని రిక్వెస్ట్గానే అడుగుతున్నాం, మరి మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే మీకు ఎక్కడ కనపడవా? మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, తగలబెట్టేస్తుంటే మహిళా కమిషన్ ఎక్కడ మాట్లాడదా? మొన్నటికి మొన్న 3 ఏళ్ల పసిపాప మీద అత్యాచారం చేసి హత్య చేశారే. మరి ఇదే అనంతపురంలో 14 మంది తెలుగుదేశం నాయకులు 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలకను 6 నెలల పాటు రేప్ చేస్తా ఉన్నారు. 6 నెలల పాటు వాళ్ళ కంప్లైంట్ కూడా ఇప్పుడు వరకు కేసు పెట్టలే, వాళ్ళ మీద కేసు పోలీసులు పెట్టట్లా. మరి రాష్ట్ర మహిళా కమిషన్ ఇట్లాంటి వాటి మీద స్పందించరు అంటే ఓన్లీ ఎవరో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఉంటుందా? సో ఎంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఎలాంటి వార్తలు, జడ్జిల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని రాశారు. మళ్ళీ మీ ఇష్టం పెట్టేసేయండి. చెప్పాను కదా, ఏ ఊరికి ఆ ఊరిలోనే అక్కడే జైలు ఏదన్నా ఉన్నాయి తీసుకొని ఖాళీ గోడౌన్లో ఏదో దాన్ని జైలుగా పేరు పెట్టేసి అందరిని అక్కడే అరెస్ట్ చేసేస్తే ఈ గొడవ ఉండేది. 4 ఏళ్ళు అట్లా చేస్తారేమో. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. అప్రకటిత ఎమర్జెన్సీ. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి గమనించండి. కాకాని టోల్ పాపం బద్దలు. కృష్ణపట్నం పోర్టులో 40 కోట్ల వసూలు దందా. చెప్పాను కదా, ఒక కేసు పెడతారు, కేసు పెట్టినాక వీళ్ళు వార్తలు రాసేసి ఇష్టం. అక్కడ టోల్ గేట్లో దోచుకున్నారని, ఇక్కడ మైనింగ్ అని, అదని ఇదని ఇష్టం రీతిగా రాసి ఇంకో తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ జైల్లోనే ఉంచాలి. అంతమంది పోసాన గారి మీద ఎట్లా పెట్టారో మనం చూసాం. అట్లానే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూ రవికిరణ్ గారి మీద ఇట్లా ఇష్టం వచ్చినట్టు అందరి మీద ఇలానే ఇల్లు ఒక్కొక్కరి మీద 20 కేసులు, కుమ్మినేని గారి మీద 50కి పైగా కేసులు అంట. ఎంత అసలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉండి ఈ భారం భరించలేక చెన్నై పోర్టుకు తరలిపోయిన కంపెనీలు ఈ నెల 6న వాహనదారు ఫిర్యాదు. కాకానిపై 10 మందిపై కేసు నమోదు. ఏది నిజంగా ఈయన ఆ టోల్ గేట్ జరిగితే 1 ఏడాది అయింది కదా, ఈ 1 ఏడాదిలో ఎందుకు కేసు పెట్టలా? గవర్నమెంట్ మరి పోయిన తర్వాత ఎమ్మంటనే ఫస్ట్ కేసు పెట్టాలి. వాళ్ళు వచ్చి ఈ నెల 6న వాహనదారు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 6వ తారీఖు అంటే ఆయన ఆల్రెడీ జైల్లో ఉండగా, ఆల్రెడీ వేరే కేసుల్లో జైల్లో పెట్టారు. జైల్లో ఉండగా వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేశారంటే వీళ్ళు ఇంకో తప్పుడు కేసు పెట్టించారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నారో ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. ఇది ఈనాడు బ్యానర్ ఐటమ్. చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యవసాయ శాఖ సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. నవ్వుకోవద్దు దయచేసి, సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే ఏటా 3 పంటలు పండాలి, వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు, ప్రయోగాత్మకంగా అంతర పంటలు. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఏటా 3 పంటలు పండేలా 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో 3 పంటల విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఏటా 3 పంటలు పండేలా 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో 3 పంటల విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. అసలు 3 పంటలు పండేటటువంటి నాణ్యమైన 3 పంటలు పండేటటువంటి 1,00,000 ఎకరాల భూముల్ని మీ స్వలాభం కోసం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒకే ప్రాంతంలో 40 గ్రామాల్లో ఉన్నటువంటి 3 పంటలు పండేటటువంటి భూములన్నింటినీ నాశనం చేస్తూ పచ్చటి భూముల్ని, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూడండి, 1,00,000 ఎకరాలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 పంటలు పండేటటువంటి నాణ్యమైన 3 పంటలు పండే 1,00,000 ఎకరాలని ధ్వంసం చేసేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మళ్ళీ ఆయన స్టేట్మెంట్ 3 పంటలు పండేలాగా 365 రోజులు పండేలాగా పచ్చగా ఉండేలాగా చర్యలు చేపట్టాలంట. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారు?
మీరు చేసేటటువంటి దుర్మార్గమైన చర్య, మళ్ళీ మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంటు ఏదైనా అసలు మీకే సాధ్యం. ప్రజానీకం కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాలు ధ్వంసం చేసేసి 3 పంటలు పండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 3 పంటలు పండే భూములను ధ్వంసం చేసేసాడు, మళ్ళీ 3 పంటలు పండేలాగా చర్యలు తీసుకోవాలంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకే చెల్లు. ఇలాంటి వ్యక్తి బహుశా ప్రపంచంలో ఎవరు ఉండరు, మీరు తప్ప. నిన్న సాక్షి ఏలూరు ఆఫీస్ని తగలబెడితే దాంట్లో ఉన్న ఫర్నిచర్ అన్ని ఎవరైతే ఈ పచ్చ మంద అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గుంపు ఏదైతే ఉందో ఆ గుంపు వచ్చి నేను తగలబెడితే మంటలు పుట్టించారు అని రాశారు ఆంధ్రజ్యోతి. అంటే ఎంత దారుణం అంటే, పత్రిక అవతల సాటి మీడియాకి సంబంధించినటువంటిది వాళ్ళ ఆఫీసును తగలబెడితే దాన్ని ఖండించాల్సినటువంటి మీడియా, ఎందుకంటే వీళ్ళు మీడియా కాదు కదా, సో ఖండించర్లే. వీళ్ళు రాజకీయ డాష్ కదా, వీళ్ళు పత్రికలు నడపట్లేదు కదా. ఏలూరు ఫర్నిచర్లో గోడౌన్లో మంటలో పై అంతస్తులో ఉన్న సాక్షి కార్యాలయం, అక్కడికి 200 మీటర్ల దూరంలో ఆందోళనకారులు, అయినా వారే నిప్పంటించారని దుష్ప్రచారం. స్పష్టత ఇచ్చిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అంట. ఎవరన్నా ఇట్లాంటి ప్రచారం చేస్తే అంట కేసులు పెడతారంట. ఉల్టా పోలీసులు సాక్షి ఆఫీసును తగలబెట్టారని చెప్పి ఎవరైనా పోస్టులు చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెడతారంట. ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి. ఏలూరులో సాక్షి కార్యాలయ ఆవరణ మంటలు తాము వస్తున్నామని తెలిసి ముందే నిప్పి పెట్టారంట. నిరసన తెలిపిన మహిళల ఆరోపణ. మంటలకు నిరసనకు సంబంధం లేదు, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. అంటే తప్పుడు కేసులు అంటే ఎవరైనా మీ నిజాన్ని ప్రచారం చేసినా అది తప్పుడు కేసులు పెట్టేస్తారు. సాక్షి ఆఫీసును తగలబెట్టిన మాట వాస్తవమే కదా, దాని అంతర్గత పైనుంచి దేవుడు వచ్చి నిప్పేయడు కదా. మీ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళే కదా అక్కడ దాన్ని నిరసన తెలియజేసి దాన్ని నిప్పి పెట్టింది. అవి ప్రచారం చేసినా కేసులు పెడతారంట. అంటే ఎంత అరాచక రాజ్యం, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇది క్లియర్గా కనపడతా ఉంది. భారతీ సిమెంట్ సున్నపురాయి లీజులు రద్దు, న్యాయ విభాగం గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. ఏసీసీ రామ్కో సిమెంట్స్ లీజుల పైన త్వరలో నిర్ణయం. వైకాపా అధినేత జగన్ కుటుంబానికి చెందిన ఆయన సతీమణి భారత డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా పొందిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతుంది. వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉందని అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులో లీజులు సొంతం చేసుకుంటే 744.74 ఎకరాల్లో 2 సున్నపు రాతి గనులు భారతీయ సిమెంట్గా అప్పటి జగన్ ప్రభుత్వం కేటాయించింది. వాటిపై కోర్టు కేసు ఉండగా లీజుదారు వాదన విని నిర్ణయం తీసుకోమని హైకోర్టు పేర్కొంటే దాన్ని ఆసరాగా తీసుకుని లీజులు కేటాయింపు చేసేసుకున్నారు. సో అందుకని దీన్ని రద్దు చేస్తామని నిన్నే మనం దీని గురించి చూస్తాం. నిన్న ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించి ఒక నీచంగా హెడ్డింగ్ పెట్టి వార్త రాశాడు. భారతీ భూహారత్ అని. నిన్న కడుపుకి అన్నం తిని వార్త రాస్తున్నావా లేదంటే గడ్డి తిని వార్త రాస్తున్నావా అని చెప్పి నిన్న మనం చెప్పాం. దానికి సంబంధించి చూడండి, హైకోర్టు ఆల్రెడీ క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. ఏమని? సున్నపు రాయి గనుల లీజుల రద్దుపై స్టేటస్ కో ఇచ్చారు అంతకుముందు హైకోర్టు. 2023 సెప్టెంబర్ 21న దీనిపై తుది తీర్పు ఇచ్చింది. భారతీయ సిమెంట్స్ ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకోవాలని, వారి అభిప్రాయాన్ని వినాలని ప్రభుత్వాన్ని ఆదేశించి దాని ప్రకారం లీజులు కట్టబెట్టమని ఇచ్చింది. ఇది ఇప్పుడుది కాదు. ఎప్పుడు 744.74 ఎకరాలకి 2008 నవంబర్ 7న లీజులు. 2008 నవంబర్ 7న అప్పుడు రఘురామ్ సిమెంట్స్, దాని తర్వాత భారతీయ సిమెంట్స్ కొనుక్కుంది. కానీ ఇప్పుడు చూడండి, కక్ష సాధింపు. సాక్షిని మూసేయాలి, భారతీయ సిమెంట్స్ని మూసేయాలి, జగన్ గారి వ్యాపారాలన్నీ దెబ్బతీయాలి. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారినే లేకుండా చేయాలి, భారతమ్మ గారి మీద దుష్ప్రచారం చేయాలి. ఒక వాంటెడ్గా, ఒక ఆర్గనైజ్డ్గా కుట్ర పన్నుతుంది ఈ తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియా అనేది స్పష్టంగా మరొకసారి ఈ వార్తతో కనపడింది. పోలవరంపై వైకాపావి అసత్య ప్రచారాలు. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. డయాఫ్రామ్ వాళ్ళ మందం 1.5 మీటర్లని స్పష్టం. నేను అక్కడికి వెళ్ళి ఒక డ్రామా చేసి వచ్చాడు, అందుకని తన డ్రామానాయుడు అనేది చెప్తా. దానికి సంబంధించి మందం తెలియని మందబుద్ధులు వారివి. డయాఫ్రామ్ వాళ్ళ మందంపై సాక్షి కథనాలపై నిమ్మల మండిపాటు. 0.9 కాదు 1.5 మీటర్లు అంటూ కొలతలతో నిరూపణ. భలే కామెడీగా ఉంటుంది, అది మీకు చూస్తే ఫోటోలు డిస్ప్లే అవుతాయి. అసలు వార్త అంటే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి నిన్న వాళ్ళ తప్పులను కప్పిపుచ్చేందుకు ఈ జలవనరుల శాఖ డ్రామా మంత్రి ఎవరైతే ఉన్నారో డ్రామానాయుడు, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 పెద్ద డ్రామా ఆడాడు కదా. ఈ డ్రామా మంత్రి వాళ్ళు నిర్మించేది ఎక్కడ? భూగర్భంలో. మందం లోతు కొలవడానికి ప్రత్యేక సాంకేతికత ఉంటుంది. దాన్ని వదిలేసిన టేపులను ఎన్నెత్తుకుని వెళ్ళి ఆ ట్రెంచ్ కట్టరు గ్రాబర్ను కార్మికులతో కొలిపించి 1.5 మీటర్ల మందం ఉందని చెప్పి చూపించే ప్రయత్నం చేశాడు, ఓ డ్రామా చేశాడు నిన్న మంత్రి నిమ్మల తీరుతో. నిజంగా అక్కడ ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు, ఏంద్రబాబు ఈ కామెడీ ఏంది, ఇదేందని. అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తి చూపిన లోపాలని సాక్షి పత్రిక రాసింది.
ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి వీళ్ళు 2016-18 మంది ఏదైతే తప్పు చేశారో కమిషన్ల కోసం కక్కుర్తిపడి సేమ్ అప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటానికి వీళ్ళే కారణం. సో అప్పుడు పడిన కక్కుర్తిని మళ్ళీ పడుతున్నారు. ఇక్కడ చూడండి, CWC 1.5 మీటర్ల మందంతో నిర్మించేలా డయాఫ్రమ్ వాళ్ళ డిజైన్ డ్రాయింగ్ను ఆమోదిస్తే దానికి భిన్నంగా కనిష్టంగా 0.9 మీటర్లతో నిర్మిస్తున్నారని పీపీఏకు అంతర్జాతీయ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతే ఉందో దానికి అంతర్జాతీయ కమిటీ నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళని 1.5 మీటర్లతో నిర్మించమని చెప్పి ఎవరైతే CWCకి ఏడాది జనవరి 16న CWC ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ వాళ్ళు దానికి నిబంధనలకు విరుద్ధంగా 0.9 మీటర్లతోనే చేస్తున్నారనేది క్లియర్గా ఉంది. 2 పనుల నాణ్యతపై కూడా రాశారు. ఏప్రిల్ నాటికి 52 ప్యానల్లో 9 ప్యానల్ పరిధిలో డయాఫ్రమ్ వాల్లో పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు నీటి బుడగలు కనిపిస్తున్నాయని, సీపేజీ తీవ్రతను తెలచడానికి 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు వరుసగా రంధ్రాలు చేసి అధ్యయనం చేయాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించిన అంశాన్నే సాక్షి పత్రిక రాసింది. రాస్తే వీళ్ళు డయాఫ్రమ్ వాళ్ళ ఇక్కడికి వెళ్ళి ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం ఎత్తు 150 మీటర్ల నుంచి 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గిస్తున్నారు. అంటే 45 మీటర్లు ఉండాలి, 45.7 నుండి 41 మీటర్లకే తగ్గిస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ కూడా నాణ్యత లేకుండా కడుతున్నారు. మళ్ళీ దెబ్బతినేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది.